తెలంగాణ ప్రజల ఆశాకిరణం తెలంగాణ ప్రజల జనగణి ముద్ర వేసినటువంటి జన హృదయ నేత రోజు ఉప్పంగే సందర్భం చారిత్రక సందర్భం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు అందరికీ నా జోహార్లు. సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు. తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులు మరియు రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం మనం సొంతం కావడానికి ఎంతో మంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారు. ఆనాడు దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. కానీ జునాగఢ్, కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదు. హైదరాబాద్ సంస్థానం 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషల మిశ్రమ సంస్కృతితో కూడిన సంస్థానంగా ఉంది. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుందని నైజాం రాజు ప్రకటించారు. సంస్థానంలో భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు ప్రజలను నానా రకాలుగా వేధించారు. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్రభాగం పెత్తందారులకు చెల్లించాల్సి వచ్చింది. 80% ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై అణచివేత, వెట్టి చాకిరీ, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేటు సైన్యం మరియు రజాకారుల దమనకాండ కొనసాగింది. కనీస హక్కుల కోసం దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరించిన ప్రజలపై దాడులు మరియు దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి జరిగిన ప్రయత్నాల్లో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదటిది. ఈ గ్రంథాలయ ఉద్యమాలలో భాగంగా జరిగిన మహాసభల్లో ఆనాటి అత్రాఫ్ బల్దా జిల్లాగా పేరుగాంచిన నేటి రంగారెడ్డి జిల్లా యువకులు ఎక్కువ మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. 1930 నిజాం తన అనుమతి లేనిదే సభలు జరపడానికి ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలను రంగారెడ్డి జిల్లా యువకులు లెక్క చేయలేదు. తెలంగాణ ప్రాంతంలోనూ మారుమూల గ్రామంలో కూడా పుస్తకాలు సేకరించి గ్రంథాలయాల స్థాపనకు కృషి చేశారు. ఇబ్రాహీంపట్నం ప్రాంతంలో ఆరుట్ల గ్రామంలో రావు అనే బ్రాహ్మణ యువకుడు తమ గ్రామంలో గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఇందుకు శ్రీ భాగత్ రామారావు గారు, శ్రీ ఆరుట్ల రామచంద్ర చారి గారు తోడ్పడ్డారు.
ఈ ముగ్గురు ఆ ప్రాంతంలో రాజకీయ ఉద్యమాన్ని తీవ్రం చేయడానికి కృషి చేశారు. ఆంధ్ర జన కేంద్ర సంఘం నిజాం ఆంధ్ర మహాసభగా మారి తెలంగాణ స్వాతంత్రోద్యమాన్ని ప్రారంభించింది. 1930లో జోగిపేటలో శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర జన కేంద్ర సభ ఆంధ్ర మహాసభగా ప్రకటించుకోవడం జరిగింది. 1930 నుంచి 1946 వరకు జరిగిన 13 ఆంధ్ర మహాసభలు తెలంగాణ జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించాయి.